అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు నీ సన్నిధి అనే ప్రోగ్రామ్. ఈ 20 to 30 మినిట్స్ మెసేజ్ ద్వారా మరొక్కసారి ఈ గురువారము మీ మధ్యలో ఉంటున్నాను. సో ఈరోజు మీరు వింటున్న ఈ మెసేజ్ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నారని నమ్మి ఈ యొక్క వాక్యాన్ని మనం విందాము. చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి నాయనా, ఈ రోజునైనా మాకు ఇస్తున్న ఈ వాగ్దానం బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నావు నాయన. ముఖ్యంగా చాలా కాలం నుండి ఓపికతో కనిపెట్టే వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు వాక్యం ఏంటంటే, దేవుడు ఏ కార్యం చేయాలనుకున్నాడో, నువ్వు ఏ కార్యం కొరకు నువ్వు వేచి చూస్తున్నావో, ఇంతవరకు ఆలస్యమైందని నువ్వు వేచి చూస్తున్నావు, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇమ్మీడియట్లీ. దేవుడు వెంటనే జరిగించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నీ నిర్ణయ కాలము రాబోతుంది, నీ విధి మార్చే కాలము రాబోతుంది. దేవుడు నీ ఇంటికి రాబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. దేవుడు నువ్వు ఇంతకాలం వరకు ఎదురు చూస్తున్న సమయము వచ్చిందని దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మన ప్రభు నిరాశపరిచేది వాడు కాదు. ఆయన ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23 నుంచి మనం చూసినట్లయితే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము. దేవుడు వాగ్దానం చేస్తే ఆయన సిగ్గుపరచాడు. ఖచ్చితంగా నువ్వు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో నువ్వు పట్టుకొని, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ వాగ్దానము నాయన అయ్యా నువ్వు నేను నిశ్చయంగా జరిగిస్తావు ప్రభా, నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు జరిగిస్తాడని దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. సారా నమ్మింది. అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. విశ్వాసం బట్టి సారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. నువ్వు అనుకున్న సమయము కంటే కూడా దేవుడు మరి ముందుగానే రావచ్చు, ఒకవేళ నువ్వు అనుకున్న దానికంటే ఆలస్యంగా రావచ్చు, కానీ ఆయన వచ్చినట్లయితే అది వెంటనే జరుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చాలా అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు మరి ఒకవేళ లిఖితం అయితే కనుక ఈ భూమి మీద ఉన్న పుస్తకాలు సరిపోవని యోహాను సువార్తలో శిష్యుడు రాస్తా ఉంటున్నాడు. నిజమే, దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవ్వరు తెలుసుకోలేనన్ని కార్యాలు దేవుడు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉంటున్నాడు. నీకు ఒక కార్యం చేయాలని నువ్వు ఏదైతే వేచి చూస్తున్నావో అది జరిగించడానికి దేవుడు వెంటనే మొదలు పెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ఇప్పటివరకు నువ్వు నిరీక్షణతో ఉన్నావా? ఇప్పటివరకు ఆలస్యమైంది, ఇంకా జరగదేమో నువ్వు అనుకుంటున్నావా? అయితే వాక్యం విను, చూద్దామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. వారు ఎరుకో నుండి వెళ్ళుచున్నగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గం వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండమని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మ కరుణింపమని మరీ బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడగగా వారు, ప్రభువా మా కనులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కనులను ముట్టెను. అయితే ఈ మాట చూడండి, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. వెంటనే ఇమ్మీడియట్లీ దే హ్యావ్ రిసీవ్ దట్ మిరకల్. ఇక్కడ గుడ్డివారు, దేవుడు పుట్టుకతో ఉన్న గుడ్డి వారిని, మరి భిక్షం అడిగి బ్రతుకుతున్న ఈ గుడ్డి వారిని దేవుడు కనికరించి వారిని ముట్టి దేవుడు వారికి స్వస్థత ఇచ్చిన వెంటనే వారు కళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్తే మరి సైట్ రావడానికి కొన్ని దినాలు పట్టచ్చు. ఆపరేషన్ చేసినా కూడా సరిగ్గా మసకగా ఉండొచ్చు. బట్ స్లోలీ హీలింగ్ హ్యాపెన్స్ అండ్ అప్పుడు చూడవచ్చు రిజల్ట్. కానీ దేవుడు మనల్ని ముట్టుతే, దేవుడు ఒక కార్యం చేస్తే, ఆలస్యమైందని నువ్వు బాధపడక ఆయన సమయం కొరకు నువ్వు వేచి చూస్తే, ఆయన దిగి వచ్చాడంటే, ఆయన నీ జీవితంలో అడుగు పెట్టాడంటే వెంటనే నువ్వు ఆ బ్లెస్సింగ్ని పొందుకుంటావు. ఇంకోటి నేను చూపిస్తానండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి చూద్దాం. విశ్రాంతి దినాన ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరచు దెయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా
లేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. వెంటనే దేవుడు ఆమె మీద చేతులు ఉంచగానే వెంటనే హీలింగ్ పొందుకుంది. 18 years నుంచి నడుము వంగిపోయిన ఆమె వెంటనే స్వస్థత పొందుకుంది. ఇన్ ద స్నాప్ ఆఫ్ అ ఫింగర్ ఇమ్మీడియట్గా దేవుడు కార్యం చేశాడు. అలాగే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 27 నుంచి 30 వరకు మనం చూసినట్లయితే, యేసును గూర్చిన సంగతి విన్న తర్వాత నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడను అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడగగా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము రక్తస్రావం గల స్త్రీ కూడా వెంటనే హీలింగ్ పొందుకుంది. ద మూమెంట్ షీ టచ్ జీసస్. నీ విశ్వాసం అలా ఉందా? దేవుని సన్నిధిలో దేవునికి సమీపంగా నువ్వు ఉంటే, లేక యేసే మన మధ్యలో ఉంటే, మన నామలో ఉంటే వెంటనే కార్యాలు జరుగుతూ ఉంటాయి. రాత్రంతా పేతురు కష్టపడ్డాడు, కానీ దేవుడు ఎప్పుడైతే ఒక మాట చెప్పాడు, ఆయన నావల్లో ఉన్నాడు. ఆ నావల్లో ఉన్న తర్వాత ఆ దోణిలో ఉన్న కూర్చుని వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుడు ఇప్పుడు నువ్వు వేయి అంటాడు. చేపలన్నీ వచ్చేసాయి, విస్తారమైన చేపలు క్షణాల్లో వచ్చేసాయి. ఎందుకు ఇది జరుగుతుందంటే మన ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. మనం ఎప్పుడు వినని మహత్తైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏదేమైనా లేట్ అయ్యింది అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక్కసారి దేవుడు మరి నిర్ణయ కాలం వచ్చిందంటే మరి దేవుడు అడుగు పెడితే కనుక అద్భుతాలు జరుగుతాయి. 102వ కీర్తన 13వ వచనం, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చాను. చూడండి, మనం చేసిన ప్రార్థన లేక మనం చూపిన విశ్వాసానికి మనం చూసినట్లయితే దేవుడు ఆ నిర్ణయ కాలంలో వచ్చి ఒక్కసారి నేను టచ్ చేస్తే, ఒక్కసారి నీ జీవితాన్ని ముట్టుకుంటే, ఇఫ్ గాడ్ టచెస్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ అ టచ్ ఆఫ్ ఫేవర్. అది దేవుని యొక్క దయ. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఒక్కసారి ఇంతవరకు వేచి చూస్తున్నావా? ఒక్కసారి దేవుడు అడుగు పెడితే నీ జీవితంలో మేలను నువ్వు చూస్తూ ఉంటావు. వెంటనే ఆ కార్యం జరిగిస్తాడు. 13 ఏళ్ళ నుంచి మరి నువ్వు బాధపడుతున్నావు, 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్నావు, దేవుడు వచ్చాడా? యాయీరు కుమార్తె అండి, మనం చూద్దామండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 35 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక తండ్రి కనబడతా ఉంటున్నాడు. ఆయన ఏకైక కుమార్తె చావు బ్రతుకుల స్థితిలో ఉంది. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రభా నీవు వచ్చి నా కుమార్తె ముట్టండి, అది చాలా జబ్బుతో ఉందన్నప్పుడు మరి ఆ బోధకుడిని నువ్వు శ్రమ పెట్టవద్దు. 35వ వచనంలో నీ కుమార్తె చనిపోయిందని వారు చెప్తారు. అప్పుడు యేసు ఆయన వైపు చూసి అంటాడు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్తాడు. అప్పుడు కింద భాగం మనం చూసినట్లయితే 41వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఆ చిన్నదాన్ని పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తలిత కూమి అని చెప్పి, ఆ మాటకు చిన్నదాన్న లెమ్మని అర్థం. ఆ మాట చెప్పిన వెంటనే 42వ వచనం, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఇమ్మీడియట్లీ చచ్చిపోయినది కూడా లేచి కూర్చుందంట. వెంటనే ఇమ్మీడియట్గా లైఫ్ వెళ్ళిపోయింది. లాజరు 4 రోజుల నుంచి సమాధిలో ఉన్నాడు. లాజరు బయటికి రాని దేవుడు పిలిచిన వెంటనే బయటికి వచ్చేసాడు. చచ్చిపోయిన ఎముకలు, చచ్చిపోయిన శరీరం, చచ్చిపోయి రక్తమే లేదు, రక్తం ఎండిపోయింది. అటువంటి శరీరంలో రక్తము బయలుదేరడము, మాంసము స్పందించడము, వెజల్స్, టిష్యూస్, సెల్స్, బాడీలో ప్రతి అవయవము స్పందించడము, అంతేకాదు ఆ ప్రేత వస్త్రములతో బయటికి వచ్చేసాడు. వెంటనే దేవుడు, ఇఫ్ గాడ్ ఎంటర్స్ ద పిక్చర్, వెంటనే నీ జీవితం మారిపోతుంది. ఇలా నువ్వు చిటికేసేటప్పుడే నీ జీవితం మారిపోతుంది. నువ్వు నమ్మతేది నీకు జరుగుతుంది. నమ్మింది ఆమె ఎవరు? రక్తస్రావం గల స్త్రీ నమ్మింది. నేను ఆయన చెంగును పట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటాను నమ్మింది. వెంటనే హీలింగ్ పొందుకుంది. యాయీరుకి దేవుడు చెప్పాడు, నమ్మిక మాత్రం ఉంచకు, వారు చెప్పిన దాన్ని నువ్వు లక్ష్య పెట్టకు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అంటే, ఇలాగ చెప్పాడా లేదో, దేవుడు వెళ్ళాడా లేదో, చిన్నదాన తలిత కూమి అని చెప్పిన వెంటనే లేచి కూర్చుంది. నీవు కూడా నమ్మగలుగుతున్నావు? నీ విశ్వాసం అలాగుందా? ఒక తండ్రి అంటున్నాడు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా మీ శిష్యులు నా పిల్లోడిని స్వస్థపరుస్తారు అనుకున్నాడు. ఫిట్స్ వచ్చి పడిపోతున్నాడు, దురాత్మ వచ్చి వాడిని పీడిస్తూ ఉంది, నురుక్కకి చనిపోయే స్థితిలో పడిపోయినట్టుగా ఉంటున్నాడు, హీలింగ్ చేయండి అని చెప్పినప్పుడు
నీ శిష్యులు చేయలేకపోయారు అన్నప్పుడు యేసయ్య వచ్చాడు. ఆ సిచ్యువేషన్లో యేసయ్య ఎంటర్ అయ్యాడు. నువ్వు చేస్తావా అని ఆ తండ్రి బతిలాడతాడు దేవుని యేసు ప్రభుని. అప్పుడు యేసయ్య ఖచ్చితంగా చేస్తానని చెప్పి, ఎంతకాలం నుండి బాధపడుతున్నాడు నీ కుమారుడు అని చెప్తాడు. చాలా కాలం నుండి, పుట్టుక నుంచే ఈ విషయంలో చిన్న వయసు నుంచే ఈ బాధ పడుతున్నాడని తండ్రి చెప్పిన తర్వాత యేసయ్య తండ్రి వైపు చూసి ఒక మాట అంటాడు, నువ్వు నమ్ముతున్నావా? నేను చేయగలుగుతాను నమ్ముచున్నావా? ఇప్పుడు వాళ్ళు శిష్యులు చేశారు, చేయలేకపోయారు, కాబట్టి నీకు విశ్వాసం తగ్గిపోయిందేమో, కానీ నేను చేస్తాను, నువ్వు నమ్ముతున్నావా అని యేసుప్రభు ఆ తండ్రిని అడిగితే ఆ తండ్రి ఏమంటాడు తెలుసా? అయ్యా నేను నమ్ముచున్నాను, కానీ నా విశ్వాసాన్ని పెంచు అంటున్నాడు. ఇంక్రీజ్ మై ఫెయిత్. నిజమే, కొన్నిసార్లు వెంటనే దేవుడు వచ్చి ఆ సిచ్యువేషన్ మారుస్తాడు, వెంటనే కార్యం చేస్తాడని నువ్వు నమ్మితే, నీవు నమ్మినట్టే నీకు జరుగును అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? యు నో హౌ గ్రేట్ అవర్ గాడ్ ఇస్. మన ప్రభు క్షణాల్లో, నిమిషాల్లో సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను తయారు చేసిన సృష్టికర్త మన దేవుడు. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగాను. భూమి ఆకాశం కలుగును గాకంటే భూమి ఆకాశాలు కలిగాను. భూమి మీద ఉత్పత్తి అవును గాక, చెట్లు, వృక్షాలు, పండ్లు, విత్తనాలు ఉత్పత్తి అవును కాకండి వేర్లతో సహా ఉత్పత్తి అయినాయి. అలాగే సముద్రంలో ఉన్న ఫిషెస్, మరి జీవరాశులన్నీ ఉత్పత్తి అవును కాకండి ఉత్పత్తి అయినాయి. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నీ జీవితంలో దేవుడు అడుగుపెట్టి నీకు స్వస్థత కలుగును కాకంటే వెంటనే నీకు హీలింగ్ వస్తుంది, వెంటనే నీకు దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ అది ఆయన నిర్ణయ కాలంలో జరుగుతుంది, నీ విశ్వాసం బట్టి జరుగుతుంది. నీ విశ్వాసం కొద్దిగా ఉంటే, ప్రభా ఆవగింజంత విశ్వాసమైనా నాకు ఇవ్వను, నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు ఏ గింజ అంటున్నాడు? ఆవగింజ అంటున్నాడు. చాలా చిన్నగా ఉంటుంది. మన ప్రతి ఉప్మాలో, మన కూరల్లో చిన్నగా ఎన్ని ఉంటాయి కూడా మనము లెక్క పెట్టలేనంతగా చిన్నగా ఉంటాయి. అంత విశ్వాసం ఉన్నా చాలా అంటున్నాడు దేవుడు. కొండంత విశ్వాసం అడగట్లేదు, పుచ్చపండంత విశ్వాసం అడగట్లేదు, ఆవగింజంత విశ్వాసం నువ్వు చూపిస్తే కనుక నీ జీవితంలో ఎంత కాలం నుండి నువ్వు వేచి చూసినావో అదంతా నేను తయారు చేస్తాను, అదంతా నేను బాగు చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. నీ జీవితంలో అడుగుపెట్టి ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటున్న ఈ సమయంలో గాడ్ ఇస్ సేయింగ్, రీడ్ ఆల్ దిస్. ఈ వాగ్దానాలన్నీ చదవండి. ఈ వాగ్దానాలన్నింటిలో నేను కావాలని కొన్ని 7 పాయింట్స్ నేను తీసానండి. మరి చనిపోయిన ఆమె సహితము వెంటనే లేవడం మనం చూస్తూ ఉంటున్నాము. రక్తస్రావం గల స్త్రీని మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే మనం చూసినట్లయితే గ్రుడ్డివారు సహితము మరి దేవుని యొక్క ఆన్సర్ని పొందుకున్నారు, దేవుని యొక్క జవాబు వెంటనే పొందుకున్నారు. అలాగే 18 ఏళ్ళ నడుము వంగిపోయింది, స్ట్రైట్గా నిలబడలేకపోతుంది. నీ జీవితంలో కూడా సరిగ్గా నిలబడలేకపోతున్నావు, ప్రతిదాని వంగిపోతున్నావు, పడిపోతున్నావు, కృంగిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నీ లైఫ్లో నేను వచ్చి అడుగు పెట్టాను, నీకు మేలు జరుగుతుంది, నువ్వు ఇంకా వంగిపోయిన స్థితిలో నువ్వు ఉండడానికి వీలు లేదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణ ఎక్కి సముద్రపుడు అద్దరి ఉన్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వరించుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణ దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణ మీద ఎక్కించుకుంటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణ వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరను. ఇమ్మీడియట్లీ నాకు చాలా ఇష్టమైన వచనం ఇది. ఎవ్వరు చెప్పంగా నేను వినలేదు, నా చిన్నప్పటి నుంచి ఎవరు దీని గురించి చెప్పలేదు. ఇంగ్లీష్లో ఏముందంటే ఇమ్మీడియట్లీ దే రీచ్ దేర్ డెస్టినేషన్. అంటే వారు సముద్రంలో ఎంత అండి, ఒక 4 కిలోమీటర్ దూరం పడవలో దోణలో ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళారు అంతే. సముద్రం ఎంత పెద్దది, కానీ యేసయ్య వారి దోణలో ఎక్కిన వెంటనే దే రీచ్ దేర్ డెస్టినేషన్. వారు అందరికీ వెళ్ళిపోయారు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. సముద్రములో చూడండి, ఒక 4 కిలోమీటర్స్ సముద్రంలో ఉండి ఆ యొక్క ప్రదేశం నుండి, ఆ యొక్క మరి వారు ఉంటున్న ప్రదేశం నుండి ఒక 4 కిలోమీటర్ దూరం వెళ్ళారు అంతే. కానీ యేసయ్య దోణ ఎక్కిన వెంటనే అక్కడి నుండి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు ఎక్కడ కపెర్నహూముకు వెళ్ళాలనుకున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు, ఆ డెస్టినేషన్ రీచ్ అయిపోయారు. నీ జీవితంలో కూడా గమ్యం చేరాలని నువ్వు అనుకుంటున్నావా? ఇంతవరకు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేసావు,
నీవు తుఫాన్లు ఎదుర్కొన్నావు, సమస్యలు ఎదుర్కొన్నావు, చాలా లేట్ అవుతుంది. నువ్వు అనుకున్న నీ జీవితం నీకు రావట్లేదు. చక్కని ఇల్లు, చక్కని పిల్లలు, చక్కని భార్య, చక్కని భర్త, చక్కని కుటుంబం, చక్కని సేవ, నువ్వు అనుకున్న గమ్యంకి ఇంకా నువ్వు చేరలేదేమో. నేను ఇది కావాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, నాకు ఈ స్థితి కావాలనుకుంటున్నా, ఈ పొజిషన్ నాకు రావాలనుకుంటున్నావు, కానీ అది ఇంతవరకు జరగలేదు. నువ్వు వేచి చూస్తున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, వెనుకకే వెళ్ళిపోతున్నావేమో. వెనుకకి వెళ్ళిపోతున్నావు. ఎవరో నేను వెనుకకు లాగుతున్నట్టుగా నీకు అనిపిస్తుందేమో. నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు, కానీ ప్రతిసారి విఫలం అవుతున్నావు. కానీ దేవుడు దోణలో ఎక్కిన వెంటనే వారు డెస్టినేషన్కి రీచ్ అయిపోయారు. ఈరోజు నీవు కూడా దేవుని నమ్ముకొని విశ్వాసంతో ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ దోణలో ఆయన కూర్చున్నట్లయితే, నీ జీవితంలో ఆయన అడుగుపెట్టినట్లయితే నీ గమ్యాన్ని చేరుకోబోతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నీ గమ్యం ఏమనుకుంటున్నావు? ఏదైనా అనుకోండి, నేను పెద్ద దేవుని సన్నిధిలో నేను చాలా గొప్పగా నేను ఉండాలి, నేను ఇస్సాకు వల్లే మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు ఎదగాలి, నేను అబ్రహాం వల్లే బహు ధనవంతుడు అవ్వాలి, నేను దేవుని సేవ చేయాలి. మరి దేవుని సేవ చేసేటప్పుడు ఇంతమంది రావాలి, దేవుని కొరకు నేను బూది గంతం వరకు నేను వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుని నీ దోణలో ఎక్కబోచున్నాడు. నిర్ణయ కాలం రాబోతుంది. ఆయన నీ దోణలో వచ్చినప్పుడు వెంటనే నీ గమ్యాన్ని నువ్వు చేరబోచున్నావు. నువ్వు దేంట్లో విఫలం అవ్వడానికి వీలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? బిజినెస్ కొరకు ఎదురు చూస్తున్నావా? పిల్లల కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు నమ్మి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నిర్ణయకాలం వచ్చేసింది. అందుకే ఈ వాక్యం వింటున్నావు. దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. ఇంతకాలం వరకు నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావు నేను డిసప్పాయింట్ చేయడు. గాడ్ ఈజ్ అ గాడ్ హూ విల్ నెవర్ డిసప్పాయింట్ అస్. మన ప్రభు ఎలాంటి వాడంటే ఎవరిని నిరుత్సాహపరచాడు, ఖచ్చితంగా చేసి తీరుతూ ఉంటాడు. చూసాం కదండి, ఎన్ని చూసాం మనము. మరి గ్రుడ్డివాడు మరి చూపు వెంటనే పొందుకున్న, రక్తస్రావం గల స్త్రీ వెంటనే స్వస్థత పొందుకుంది. 18 ఏళ్ల నుండి నడుమొంగిపోయిన స్త్రీ దెయ్యం పట్టిన ఆమె వెంటనే విడుదల పొందుకుంది. అలాగే మనం చూసినట్లయితే ఇందాక తలితా కూమి అని చనిపోయినది సైతము వెంటనే లేచింది. లాజరు వెంటనే లేచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 6వ పాయింట్గా మనం చూసినట్లయితే ఇమ్మీడియట్గా దే రీచ్ దేర్ డెస్టినేషన్. 7వ పాయింట్ మనం చూద్దామండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 42వ వచనం 40 నుంచి చదువు. ఒక్క కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాలు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. వెంటనే కుష్ఠవ్యాధి కూడా పోయింది. కుష్ఠవ్యాధి అంటే ఆ కాలంలో ఎలాంటిదంటే మెడిసిన్ లేదు, డాక్టర్స్ లేరు. ఎట్లా ఉందంటే దేవుని సన్నిధికి వచ్చి నీకు ఇప్పుడు చూడండి, చాలామందికి ఈ యొక్క ఫేస్ మీద విటలిగో అనేది వస్తుంది. తెల్ల చర్మం అనేది మెల్లమెల్లగా ప్యాచెస్గా వస్తూ ఉంటుంది. ఓకే, ఈ చెయ్యంతా ప్యాచెస్గా ఉంటుంది. అదొక స్కిన్ డిజీజ్. ఓకే, దేవుడు వారు నమ్మారు. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చేయి, నన్ను స్వస్థపరచన్నప్పుడు దేవుడు అంటాడు, సరే నేను స్వస్థపరుస్తా అంటాడు. దేవుడు ముట్టిన వెంటనే ఆ విటిలిగో పోవడం ఏంటి, ఆ కుష్ఠవ్యాధి పోవడం ఏంటి, ఆ యొక్క భయంకరమైన ఈ విటిలిగో నథింగ్, ఇట్ ఈస్ జస్ట్ అ స్కిన్ డిజార్డర్. కానీ లెప్రసీ తినివేస్తుంది, శరీరాన్ని తినివేస్తుంది. ఈ కుష్ఠవ్యాధి మనిషిని తినేస్తుంది, ఎముకలు తినేస్తుంది. భయంకరమైన వ్యాధి అన్నమాట. ఆ కుష్ఠరోగి మరి మీరు యానిమేషన్స్ చూడండి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. కుష్ఠవ్యాధి రోగి ఎట్లా వస్తాడంటే వ్రేలు లేకుండా, ముక్కు పగిలిపోయి, పెదాలంతా తినివేయబడి, చెవులు లేక, కళ్ళంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉండి, శరీరం సగం తినివేయబడి ఏసే దగ్గరికి రావడము యానిమేషన్లో చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ముట్టిన వెంటనే ఆ చేతులు వచ్చేస్తాయి, వెంటనే వ్యాధి వెళ్ళిపోతుంది, ముక్కు వచ్చేస్తుంది, చెవులు వచ్చేస్తాయి, మూత వచ్చేస్తుంది, అన్నీ సరిగ్గా ఉంటాయి. ఇది ఎంత అద్భుతం! కెన్ యూ సీ? మనం రోజుకి మన జీవితంలో దేవుని నమ్ముతూ ఉంటుండగా రోజుకి వెంటనే అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉంటే కనుక ఎన్ని చేయగలుగుతాడు దేవుడు మన విషయంలో. నీకు నమ్మకం ఉంటే చాలు. ఈ లెప్రసీ పేషెంట్ నమ్ముతున్నావా అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్ముతున్నావా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయంటే దేవుడు వెంటనే చేయి చాపి ఆయనను ముట్టి నాకు ఇష్టమే అని చెప్పి వెంటనే స్వస్థత పొందుకున్నాడు. ఐ వాంట్ యూ టు నో హౌ గాడ్ కెన్ డూ వాట్ గాడ్ కెన్ డూ. చచ్చిపోయిన వారు సైతం లేచి కూర్చోబెట్టాడు దేవుడు. నీ జీవితం ఏ పాటిది? దేవుని సన్నిధిలో ప్రభు వెంటనే నాకు ఈ కార్యం చేయంటే నిర్ణయ కాలంలో దేవుడు చేస్తాడు. అంతెందుకు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడ ఉన్నాడు. 38 years, చాలా కాలం అక్కడ ఉన్నాడని చెప్పేసి దేవుడు ఆయనని కలుసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి
నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే, ఎవ్వరు లేరు నాకు సహాయం చేసేవారు. దేవదూత వచ్చినప్పుడు ఆ బెతెస్దా కోనేరులో నన్ను ఉంచేవారు ఎవరు లేరు, అక్కడ నన్ను తీసుకెళ్లేవారు ఎవరు లేరు అన్నప్పుడు యేసయ్య వచ్చి నువ్వు నమ్ముచున్నావా అంటే, నమ్ముతున్నాను అంటాడు. దేవుడు ఒకటే మాట అంటాడు, ఏమన్నాడు, రైజ్ అప్, టేక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అంటాడు. నువ్వు లేచి నీవు నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పు. వెంటనే వాడు స్వస్థత పొందుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతడు వెంటనే స్వస్థత పొందుకున్నాడు. యోహాను సువార్త 5:8-9 చూస్తే గాడ్ హీల్డ్ హిమ్ ఇమ్మీడియట్లీ. హీ రిసీవ్డ్ ది ఆన్సర్. టుడే వాట్ ఎవర్ యూర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ ఇయర్స్, మే గాడ్ గివ్ యూ ఆన్సర్స్ ఇమ్మీడియట్లీ. వెంటనే దేవుడు నీకు జరిగించునుగా. 11 years కష్టపడ్డాడు, 13 years కష్టపడ్డాడు దావీదు, కానీ ఒక్కసారి వెంటనే ఒక అద్భుతం తన జీవితంలో జరిగింది. సొలొమోన్ జీవితంలో వెంటనే ఇట్ వాజ్ ఇమ్మీడియట్. అంతవరకు పెద్ద అన్నలు ఉన్నారు, వాళ్ళున్న రాజు అవ్వడానికి, కానీ దేవుడు సొలొమోన్ ఎన్నుకున్నాడు. నీ జీవితంలో వెంటనే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు వేచున్నావు, మ్యారేజ్ కొరకు వేచున్నావు, వెంటనే దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో పిల్లల కొరకు వేచున్నావు, వెంటనే దేవుడు కార్యం చేయబోతున్నాడు. కెన్ యూ ప్రే నౌ? ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? ఇమ్మీడియట్గా కార్యం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వెంటనే అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, వెంటనే అద్భుతాలు చేసే దేవుడవు నీవు ఉన్నావు. మమ్మల్ని డిసప్పాయింట్ చేయవు నాయన, అద్భుతాల మీద అద్భుతాలు చేస్తావు. ఈ 7 points మేము ఈరోజు చూపించగలిగాను నాయన, కానీ నీవు ప్రతి దినం చేయగలుగుతావు. నువ్వు అయా నాయన హాజరైతే చాలు, నువ్వు వస్తే చాలు నాయన ప్రభ. ఆ యొక్క అయా తండ్రి చేసి ఆ సన్నిధిలో నువ్వు నిలబడితే చాలు, అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతాయి. నువ్వు వస్తే మాకు చాలా ధైర్యం నాయన అని ఈరోజు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో అడుగు పెట్టండి, వారి స్థలాల్లో అడుగు పెట్టండి, వారి సమస్యలో అడుగు పెట్టండి. వారిని నువ్వు లేవనెత్తి గొప్ప కార్యాలు చేసి వెంటనే అద్భుతం చేయండి. ఇంతవరకు వేచి చూస్తున్న బిడ్డల జీవితంలో ఇమ్మీడియట్గా నాయన ప్రభా వారు కళ్ళు మూసి తెలిసే లోపల నువ్వు గొప్ప కార్యం చేస్తావు నమ్ముచున్న. రాత్రి ఏడుపు వచ్చును, సాయంకాలము అయ్యా దుఃఖం వచ్చిందేమో, కానీ ఉదయకాలం కల్లా సంతోషం వస్తుంది. ఎలా వస్తుందో మాకు తెలియదు. యు ఆర్ అ గాడ్ హూ గివ్స్ అస్ వైల్ వీ స్లీప్. మేము పడుకున్నప్పుడు నీ ప్రియులు నిద్రిస్తున్నగా నువ్వు వారికి ఇస్తావని చెప్పిన వాగ్దానం బట్టి నీకు పొందనాలు. ఇంతవరకు ఎవరైతే వేచి చూశారో వారందరి జీవితంలో నువ్వు కార్యం చేయవచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాక్యం విన్నాం కదండి, నమ్మండి అంతే. మనము సీఎంని నమ్ముతాం, పిఎంని నమ్ముతాం. వారు వస్తే చాలు, వారు చేస్తారు. రైట్ పర్సన్ వచ్చి మన ఫైల్ ఓపెన్ చేస్తే చాలు, నిమిషాలు కార్యాలు అయితే అని మనం అనుకుంటాం కదా. మన ప్రభు అలాగా చేయబోతున్నాడు. ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో ఇంతవరకు ఏదైతే వేచి ఉన్నావో అది దేవుడు మెస్సయ్యగా రాబోచున్నాడు. దావీదు కుమారుడిగా వచ్చి మహత్తైన కార్యాలు చేయబోచున్నాడు. నమ్ముచున్నావా? సో ఇఫ్ యూ believe this message is for you and for many people, God is going to come and save them. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కమెంట్లో కూడా మీరు పెట్టండి. God is going to do things immediately in your life. See you, have a blessed night, and also మళ్ళొక్క వారము మరొక్కసారి మంచి మెసేజ్తో దేవుడు మీ ముందు రాబోతున్నాడు నా ద్వారా. సో tune into this channel and don't forget to like, share and subscribe. See you again. Praise the Lord.